హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా థర్డ్ చాప్టర్ కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. ఇందులో అయితే కన్నా మనము కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ నుంచి అయితే కన్నా ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ అయితే కవర్ చేసాము. దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్. సో మనము ఇప్పుడు ఈ టాపిక్ గురించి అయితే పూర్తిగా తెలుసుకొని దీని మీద వచ్చే మోడల్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం గైస్. దీని నుంచి అయితే కన్నా మనం ఇంకా ఎలా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా మనకి ఎగ్జామ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాగలుగుతాయి అనేది మనమైతే ఎక్స్పెక్ట్ చేసి అయితే కన్నా వాటిని అయితే ఈజీగా ఎలా సాల్వ్ చేయాలైతే తెలుసుకుంటాం గైస్. ఇప్పుడు మనం టాపిక్లో చూసుకున్నట్లయితే కన్నా ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకు మోషన్ ఆఫ్ ఏ బాడీ ఓవర్ ద స్మూత్ అండ్ రఫ్ ఇన్క్లైన్ ప్లేన్. ఇప్పుడు మనకు ఒక బాడీ మోషను స్మూత్ అండ్ రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో అయితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం గైస్. ఇదే మనకు టాపిక్. దీని మీద అయితే కన్నా స్మూత్గా ఉన్నప్పుడు ఇన్క్లైన్ ప్లేన్ ఎలా ఉంటుంది, రఫ్గా ఉన్నప్పుడు ఇన్క్లైన్ ప్లేన్ ఎలా ఉంటుందో, ఆ బాడీ మోషన్ ఎలా ఉంటుంది దాని గురించి అయితే కానీ ఈ టాపిక్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, ప్లస్ కాన్సెప్ట్ అయితే ఈజీగా అర్థమవుతుంది. అర్థం చేసుకునే విధంగా నేనైతే చెప్తాను గైస్. మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి గైస్. ఇప్పుడు మనకు ఈ an inclined plane is a sloping surface. an inclined plane is a sloping surface. inclined plane అంటే ఏంది? ఒక స్లోప్ ఉండేది సర్ఫేస్ని మనం inclined plane అంటాం. సో మనకు దాన్ని ఏం చెప్తాను, an inclined plane is a sloping surface that makes an angle theta with the horizontal. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది స్లోప్, ఇది మనకు హారిజాంటల్గా ఇలా ఉంటుంది. దీని నుంచి మనకు ఎంత ఫామ్ అవుతుంది, ఒక టీటా అనేది ఫామ్ అవుతుంది. సో దీని గురించి చెప్తాను. an inclined plane is a sloping surface that makes an angle theta with the horizontal. ఇది హారిజాంటల్కి ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. ద మోషన్ ఆఫ్ ద బాడీ ఆన్ ఇట్ డిపెండ్స్ వెదర్ ద సర్ఫేస్ ఈజ్ స్మూత్ అంటే ఫ్రిక్షన్లెస్ లేదా రఫ్ విత్ ఫ్రిక్షన్తో ఉన్నప్పుడైతే కనుక మనకు దాని మీద ఉన్న దాన్ని బట్టి మనకు అది స్మూత్గా ఉందా లేదా రఫ్గా ఉందా దాన్ని బట్టి అయితే కనుక మనకు మోషన్ ఆఫ్ ద బాడీ అనేది డిపెండ్ అయి ఉంటుంది గైస్. సో ఇప్పుడు మనకు ఇదైతే కనుక మనకు ఇన్క్లైన్ ప్లేన్. సో దీని మీద ఇప్పుడు మనము ఒక ఆబ్జెక్ట్ పెట్టినట్లయితే ఇది మనకు ఈ సర్ఫేస్ అనేది అయితే అనేది స్మూత్గా ఉన్నట్లయితే, ఫ్రిక్షన్లెస్గా ఉన్నట్లయితే కనుక మనకు మోషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే విత్ ఫ్రిక్షన్తో ఉన్నదంటే కనుక అంటే రఫ్గా ఉన్నప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది మూవ్మెంట్ ఎలా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. సో అప్పుడు మనకు మోషన్ అనేది తగ్గుతుంది. సో ఇది మనకు ఈ కాన్సెప్ట్లో అయితే కనుక బేసిక్స్. సో ఇప్పుడు మనము మోషన్ ఆఫ్ అనే స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనకు మోషన్ అనే స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్లో చూసుకుంటే, ఇన్ ఏ స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్ దెర్ ఇస్ నో ఫ్రిక్షన్ టు రెసిస్ట్ ద మోషన్. అంటే ఇప్పుడు మనకు స్మూత్గా ఉండిందంటే ఇన్క్లైన్ ప్లేన్, అప్పుడు మనకు ఏముంటుంది, మనకు ఒక ఆబ్జెక్ట్ని రెసిస్ట్ చేయడానికి అంటే ఆపడానికి, మోషన్ ఆపడానికి అయితే కనుక మనకు ఏదైతే కనుక ఉండదు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, దెర్ ఇస్ నో ఫ్రిక్షన్ టు రెసిస్ట్ ద మోషన్. ఫ్రిక్షన్ రెసిస్ట్ చేయడానికి ఏదే ఉండదు, మోషన్ని రెసిస్ట్ చేయడానికి ఫ్రిక్షన్ అయితే కనుక ఉండదు. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ద ఓన్లీ ఫోర్సెస్ యాక్టింగ్ అన్నారు. దీని మీద మనకు ఏ ఫోర్స్ యాక్ట్ అవుతాయంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ గ్రావిటీ అనేది ఏంది, పుల్స్ ద ఆబ్జెక్ట్ డౌన్వర్డ్స్. ఇప్పుడు మనకు గ్రావిటీ వల్ల అయితే కనుక ఆబ్జెక్ట్ అనేది అయితే కనుక డౌన్వర్డ్ సైడ్ పుల్ అవుతుంది. సో దీనికి మనకు గ్రావిటీ దేంట్లో అంటే గ్రావిటీ ఫార్ములా యూనిట్స్ m/g. నెక్స్ట్ నార్మల్ రియాక్షన్ n పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. నార్మల్ రియాక్షన్ ఎలా వస్తుంది, ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్లో వస్తుంది. సో ఈ రెండు ఫోర్సెస్ అయితే కనుక మనకు దీని మీద అయితే యాక్ట్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ద యాక్సలరేషన్ ఏ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అలాంగ్ ద ప్లేన్ ఈజ్. ఇప్పుడు మనకు యాక్సలరేషన్ ఏ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషన్ అలాంగ్ ద ప్లేన్ ఎలా ఉంటుందంటే a = g sin θ అయితే వస్తుంది ఫార్ములా. మనకు ఫార్ములా ఏంటంటే a = g sin θ. మనకు g అంటే తెలుసు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. g, θ వచ్చి యాంగిల్ ఆఫ్ ద ఇన్క్లినేషన్. ఎంత యాంగిల్ అయితే కనుక ఉందో దాన్నే మనకు యాంగిల్ ఆఫ్ ద ఇన్క్లినేషన్ θ అంటాం. దీన్ని మనము యాక్సలరేషన్ కావాలంటే g sin θలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు యాక్సలరేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అలాంగ్ ద ప్లేన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్టర్ టైం t సెకండ్స్ తర్వాత మనకు వెలాసిటీ అయితే కానీ ఎంత ఉంటుంది అని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఫార్ములా ఏంది, v = u + g sin θ × t. ఇదైతే కానీ మనకు ఫార్ములా. దీంట్లో కానీ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే వెలాసిటీ ఆఫ్టర్ టైం తర్వాత అయితే కన్నా మనకు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అది ఇన్క్లైన్ ప్లేన్లో స్మూత్గా ఉన్నప్పుడు. నెక్స్ట్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద టైం t. ఇప్పుడు మనకు ఆఫ్టర్ సమ్ టైం తర్వాత ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అని చెప్పేదానికి మనకు ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ s = ut + ½ g sin θ × t² అయితే కనుక మనకు ఫార్ములా ఉంటుంది. సో ఇది మనకు డిస్టెన్స్కి, ఇదైతే వెలాసిటీకి ఫార్ములా, ఈ యాక్సలరేషన్కి ఫార్ములా a = g sin θ. సో మనం వీటిని యూజ్ చేసుకుని మనకు యాక్సలరేషన్ కనుక్కోమన్నా, వెలాసిటీ కనుక్కోమన్నా, డిస్టెన్స్ కవర్ చేసింది కనుక్కోమన్నా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆన్సర్స్ అయితే ఈజీగా వస్తాయి గైస్. నెక్స్ట్ టైం టేకెన్ టు రీచ్ ద బాటమ్ ఇఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్.
మనకు ఎంత టైం తీసుకుంటుంది బాటమ్కి రీచ్ అవ్వడానికి అంటే మనకు ఫార్ములా ఏంది, t = √2h/g sin θ. మనకి ఇదైతే కన్నా టైం టేకెన్ టు రీచ్ ద బాటమ్కి ఫార్ములా. సో మనకు ఇక్కడ h = L sin θ ఈజ్ ద హైట్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్. మనకు h వాల్యూ ఏంది, h = L sin θ అంటాము. దాన్నే మనకు అది ఎంత ఉంటుందంటే హైట్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్. ఇప్పుడు ఇంక్లైన్ ప్లేన్ ఉంది కదా, దీనికి మనకు ఎంత హైట్ ఉందో దాన్నే చెప్పేదాన్ని h అంటాం. సో ఈ హైట్ అయితే కనుక మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకు ఫార్ములాలో టైం టేకెన్ టు రీచ్ ద బాటమ్ ఎంత వస్తుంది, t = √2h/g sin θ. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకైతే ఆన్సర్ వస్తాయి గైస్. ఇప్పుడు మనకు ఈ స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్కి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే షార్ట్ కట్స్ ఏమన్నాయంటే రిమెంబర్ చేసుకోవడానికి ఫస్ట్ యాక్సలరేషన్కి ఏంది ఫార్ములా, a = g sin θ ఫార్ములా. నెక్స్ట్ మోర్ స్లోప్, హయ్యర్ θ ఉండిందంటే మోర్ యాక్సలరేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకు స్లోప్ ఎక్కువ ఉండిందంటే ఏమవుతుంది, ఎక్కువ యాక్సలరేషన్ అయితే ఉంటుంది. అది స్లోప్ తక్కువ ఉండిందంటే యాక్సలరేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ నో ఫ్రిక్షన్ మీన్స్ నో రెసిస్టెన్స్ టు ద మోషన్. ఇప్పుడు మనకు ఫ్రిక్షనే లేదంటే మనకు మోషన్ రెసిస్టెన్స్ చేసేది ఏది ఉండదు అని అర్థం. సో ఇవి మనకు షార్ట్ కట్స్ రిమెంబర్ చేసుకోవడం కోసం స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్లో. నెక్స్ట్ మోషన్ అనే రఫ్ ఇన్క్లైన్ ప్లేన్. ఇప్పుడు మనం స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్లో చూసాము, ఇప్పుడు రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో ఎలా ఉంటుందో చూద్దాం మోషన్. సో మనకు రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో చూసుకుంటే ఇన్ రఫ్ ఇన్క్లైన్ ప్లేన్ ఫ్రిక్షన్ అపోజ్ ద మోషన్. ఇప్పుడు మనకు ఇన్క్లైన్ ప్లేన్ అనేది రఫ్గా ఉందనుకో, అప్పుడు మనకు ఏమవుతుంది, రఫ్గా ఉన్నప్పుడు మోషన్ అనేది స్లో అవుతుంది. దేనివల్ల స్లో అవుతుంది అంటే మనకు ఇది రఫ్గా ఉంది కాబట్టి మనకు ఫ్రిక్షన్ అనేది ఆ మోషన్ని అపోజ్ చేస్తుంది అనమాట. సో ఇది మనకు రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో జరిగేది. దీని మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అంటే గ్రావిటీ mg డౌన్వర్డ్ సైడ్కి గ్రావిటీ అనేది యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ నార్మల్ ఫోర్స్ పర్పెండిక్యులర్గా ఇట్లా పర్పెండిక్యులర్ సైడ్లో మనకు నార్మల్ ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రిక్షన్ F = μn. μn అంటే మనకు μ వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఎన్కి ఫార్ములా తెలుసు, n = mg cos θ. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే mg cos θ అయితే కనుక వస్తుంది. అపోజ్ ద మోషన్. ఈ ఫ్రిక్షన్ అనేది మనకు మోషన్ని అపోజ్ చేస్తుంది, ఎందుకంటే ఇది రఫ్ ఇన్క్లైన్ ప్లేన్ కాబట్టి. సో ఇప్పుడు మనము వీటి నుంచి మనకు యాక్సలరేషన్, వెలాసిటీ, డిస్టెన్స్, టైం ఎలా అనుకుంటామో చూద్దాం. వీటికి ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములా చూసుకుంటే యాక్సలరేషన్కి ద నెట్ యాక్సలరేషన్ ఆన్ ద రఫ్ ప్లేన్లో చూసుకుంటే a = g sin θ - μg cos θ. సో మనకు వీటిలో μ వాల్యూ తెలుసు, కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫ్రిక్షను, θ వాల్యూ వచ్చి యాంగిల్, g వాల్యూ వచ్చి గ్రావిటీ. సో మనకు ఇలా వీటిని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకు యాక్సలరేషన్ అయితే కనుక్కోవచ్చు రఫ్ ప్లేన్ మీద. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్టర్ టైం t సెకండ్స్. వెలాసిటీ ఎంత ఉందంటే రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో v = u + g sin θ - μg cos θ × t. μg cos θ × t అయితే కనుక మనకు వెలాసిటీ కనుక్కునేకి ఫార్ములా. సో నెక్స్ట్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద టైం తీసుకుంటే ఫార్ములా ఏమి ఇచ్చాడు, s = ut + ½ g sin θ - μg cos θ × t² అయితే కనుక ఉంటుంది. సో ఇది మనకు సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఈ ఫార్ములాలో మనకు డిస్టెన్స్ అయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు గైస్. మీరు ఈ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ హార్డ్గా క్వశ్చన్స్ అడిగారు అన్న టైంలో మాత్రమే ఇలాంటి పెద్ద పెద్ద ఫార్ములాస్ యూజ్ చేసి అయితే మనం చేయాల్సి వస్తుంది, కానీ సింపుల్గానే ఉంటాయి ఫార్ములాస్. సో మీరు కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఆన్సర్స్ అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు గైస్. ఇప్పుడు మనకు టైం టు రీచ్ ద బాటమ్. టైంకి ఫార్ములా ఏంది, t = √2h/g sin θ - μ cos θ. సో మనం దీంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు టైం టు రీచ్ ద బాటమ్ కూడా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు మనము ఈ రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో గుర్తుపెట్టుకోవడం కోసం షార్ట్ కట్ ఏంటంటే చూసుకున్నట్లయితే ఫస్ట్ టాపిక్ ఫ్రిక్షన్ అపోజ్ మోషన్. ఫ్రిక్షన్ అనేది మనకు మోషన్ని అపోజ్ చేస్తుంది. సో యాక్సలరేషన్ ఈజ్ లెస్ దెన్ ఇన్ ఏ స్మూత్ ప్లేన్. ఇప్పుడు మనకు యాక్సలరేషన్ అనేది ఈ స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్ కంటే రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాం. యాక్సలరేషన్ ఈజ్ లెస్ దెన్ ఇన్ ఏ స్మూత్ ప్లేన్. నెక్స్ట్ మోర్ ఫ్రిక్షన్, హయ్యర్ μ ఉండిందంటే స్లోవర్ మోషన్ అవుతుంది. ఇప్పుడు మనకు ఫ్రిక్షన్ ఎక్కువ ఉండిందంటే ఏమవుతుంది, మోషన్ అనేది తగ్గిపోతుంది. సో అది ఇక్కడ μ వాల్యూ పెరిగిందంటే మోషన్ అనేది తగ్గుతుంది. ఈ ఫ్రిక్షన్ ఈజ్ హై, ద ఆబ్జెక్ట్ మే నాట్ మోర్ అట్ ఆల్ ఇఫ్ μ ఈజ్ గ్రేటర్ దెన్ tan θ. ఇప్పుడు మనకు ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉండిందంటే అప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఏంది, మే నాట్ మూవ్ అట్ ఆల్. మనకు ఆబ్జెక్ట్ అనేది మూవ్ కాదు ఇఫ్ μ వాల్యూ అనేది tan θ కంటే గ్రేటర్ దెన్లో ఉంటాయి. అది మనకు ఫ్రిక్షన్ గురించి ఇప్పుడు రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు మనము రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో, స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్లో అయితే కదా మనం తెలుసుకున్నాము. వాటికి ఫార్ములాస్ తెలుస్తున్నాం కదా, వీటి మీద కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ చేద్దాం, ఎలా వస్తాయో మీకు అర్థమవుతుంది గైస్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఏమి ఇచ్చాడు, ఆ బ్లాక్ స్లైడ్స్ డౌన్ ఆ స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్ అట్ 30 degrees. యాంగిల్ ఎంత ఇచ్చాడు, 30 degrees ఇచ్చాడు. స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్లో డౌన్కి స్లైడ్ అవుతుంది ఒక బ్లాక్.
వాట్ ఈస్ ద యాక్సలరేషన్ అన్నాడు. సో మనకు యాక్సలరేషన్కి ఫార్ములా తెలుసు, A = g sin θ అట్ స్మూత్ ఇంక్లైన్ ప్లేన్లో. మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 9.8, 4.9, 6.5, 8.2 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లే g వాల్యూ తెలుసు మనకు 9.8, θ వాల్యూ 30 degrees, 9.8 into sin 30 degrees. సో మనకు 9.8 into sin 30 వాల్యూ 1/2 కాబట్టి ఈ హాఫ్కి ఈ 9.8 క్యాన్సిల్ చేసామంటే 4.9 వస్తుంది. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, g వాల్యూ 4.9 m/s² అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కనుక మనము ఆప్ట్ అయితే చేసుకుంటాం గైస్. మనం జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్స్ అయితే వస్తాయి. ఫిజిక్స్ చాలా ఈజీ. సో మీరు ఫిజిక్స్ అందరూ కష్టంగా అనుకునే వాళ్ళందరూ ఈ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకుని నేను చెప్పినట్లు ఫాలో అయినారంటే ఈజీగా అయితే ఆన్సర్స్ చేస్తారు గైస్. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఆ బ్లాక్ మూవ్స్ డౌన్ ఆ రఫ్ ఇన్క్లైన్ ప్లేన్ విత్ μ వాల్యూ 0.2 అండ్ θ వాల్యూ 45 degrees. వాట్ ఈస్ ద యాక్సలరేషన్? ఇప్పుడు మనకు ఒక బ్లాక్ అనేది అది θ వాల్యూ 45 degreesతో అలాగే μ వాల్యూ 0.2తో వెళ్ళిందంటే అప్పుడు మనకు దీని యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో మనకు రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో మనకు యాక్సలరేషన్ ఫార్మ్ అయింది A = g sin θ మైనస్ μ cos θ. సో మనకు g వాల్యూ తెలుసు, θ వాల్యూ తెలుసు, μ వాల్యూ తెలుసు. సో μ వాల్యూ 0.2, θ వాల్యూ 45 degrees, g వాల్యూ 9.8. సబ్స్టిట్యూట్ చేయమంటే ఎంత వస్తుంది, 9.8 into sin 45 degrees మైనస్ 0.2 cos 45 degrees వస్తుంది. సో ఇప్పుడు మనకు A = 9.8 into sin 45 degrees వాల్యూ 0.707, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మైనస్ 0.2 into 0.707. సో సబ్స్టిట్యూట్ చేయనట్లయితే మనకి ఎంత వస్తుంది, A వాల్యూ 9.8 into 0.707 మైనస్ 0.141 వస్తుంది. సో మనకు A = 9.8 into 0.566 వస్తుంది. మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు యాక్సలరేషన్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 5.54 m/s² అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కన్నా 5.2 అనేది నియరెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి సో మనం ఆప్షన్స్ అయితే కన్నా ఆప్ట్ చేసుకుంటాం గైస్. సో మనం ఇలా అయితే ఆన్సర్స్ అయితే సాల్వ్ చేస్తాము. సో మీకు ఈ టాపిక్ అయితే కన్నా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఫ్రిక్షన్ అండ్ కైనమాటిక్స్ అయితే కన్నా మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ చూడండి, రివిజన్ చేసుకోండి, ఎగ్జామ్ ఇంకా టైం ఉంది కాబట్టి. సో మీరు ఈ టాపిక్ నుంచి అయితే ఈ ఒక్క చాప్టర్ చాలు మీకు ఈ సెట్లో 25 మార్క్స్కి 6 మార్క్స్ నుంచి 7 మార్క్స్ వరకు అయితే స్కోర్ చేసుకోవడం కోసం. సో మీరు ఈ ఫ్రిక్షన్ అండ్ కైనమాటిక్స్ అయితే కన్నా ఖచ్చితంగా బాగా అయితే నేర్చుకొని గుర్తుపెట్టుకోండి గైస్. మ్యాక్సిమం అయితే కన్నా ఈ లెసన్స్ అయితే కన్నా మిస్ అవ్వద్దండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్స్లో పెట్టండి, నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.